హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు ఒకేసారి చెల్లింపు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా కూలంకుషంగా ఇక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి. ప్రతి ఒక్కరు కూడా వివరాలని కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన విషయాల గురించి, అన్నిటి గురించి, అదేవిధంగా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకాల గురించి, కొత్త కొత్త స్కీమ్స్ గురించి అన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుంటేనే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం మీకు ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకొని వీడియోస్ని అయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయడం వల్లనే ఈ యొక్క వీడియో అనేది చాలామందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా విషయాన్ని పూర్తిగా సేకరించిన వాళ్ళు అవుతారు, తెలుసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీ వంతు సాయంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా పెన్షన్ సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ఈ యొక్క వీడియోలో ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు రెండు ఒకేసారి చెల్లింపు అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది. ముందుగా ఉద్యోగులకు, పెన్షన్లకు ఏదైతే వార్త మనము నిన్న చూసుకున్నామో, పిఆర్సీ, అదేవిధంగా డిఏ, ఐఆర్కు సంబంధించి ఈ వీటి గురించి తెలుసుకున్నాం కదా. వీటిని అయితే ప్రభుత్వం అయితే అమలు చేసింది. అదేవిధంగా నేను కొత్త సంవత్సరం కానుకగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ల విషయాన్ని కూడా రెండు తీపి కబుర్లు అయితే చెప్పడం జరిగింది. మొదటిగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగిస్తూ, అదేవిధంగా అది యథావిధిగా కొనసాగిస్తూ ప్రతి నెల జనవరి అంటే ప్రతి నెల గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఏ విధంగా అయితే నైట్ 12 గంటలకు శాలరీస్ ఏ విధంగా పడుతున్నాయో కరెక్ట్ సమయానికి, అదేవిధంగా పెన్షనర్లకు కూడా ఈ యొక్క అమౌంట్ను కూడా వారి యొక్క అకౌంట్లో జమ చేయాలని కూడా సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. చాలామందికి కూడా అకౌంట్ లేని వారికి కూడా ప్రభుత్వం అయితే ఇంకో వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క అకౌంట్ లేదో వాటిని అన్నిటిని కూడా మనకు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ ఆఫీస్ కేంద్రాల నుండి కూడా ఈ యొక్క డబ్బులను సేకరించుకోవచ్చు. అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ, అదేవిధంగా సచివాలయాలు ఏదైతే ఉన్నాయో, మన వార్డు మెంబర్స్, అదేవిధంగా కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో, లేవని ముసలమ్మ వారు కానీ, లేకుంటే వీరు ఓల్డ్ పీపుల్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి వద్దకే వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అనేది వారికి అందించే విధంగా ప్రభుత్వం అయితే కొత్త కార్యాచరణ అయితే మొదలు పెట్టడం జరిగింది. అయితే మరొక విషయం ఏంటిదంటే, చాలామందికి కూడా ఈ యొక్క బయోమెట్రిక్ అంటే వేలిముద్ర పడిని చాలామంది ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం మొదటిగానే వారి యొక్క వేలిముద్రను సేకరించి గ్రామ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కార్యదర్శి వారి అధ్యక్షతని యొక్క బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత వారు కూడా పెన్షన్ అయితే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పెన్షన్లు అయితే దాదాపు గత సంవత్సరంలో అయితే ఒక పెరిగిన ఆసరా పింఛన్లు అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ యొక్క పెరిగిన ఆసరా పింఛన్లను అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఆసరా పింఛన్లు అయితే పడడం జరుగుతుంది. మరొక శుభవార్త ఏంటంటే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. వీటిపై కూడా ఈరోజు మన క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. క్యాబినెట్ మీటింగ్లో జరిగిన తర్వాత ఈ యొక్క మీటింగ్లో దీనిపై కూడా ఒక స్పష్టత అయితే రానుంది. ఎందుకంటే రైతు భరోసా గత సంవత్సరం రైతు భరోసా అయితే మనకి ఇవ్వలేదు. యాసంగి సీజన్లో ఏదైతే రైతు భరోసా ఉందో అదైతే ఇవ్వలేకపోవడం వలన ఈ యొక్క కొత్త సంవత్సరం కానుకగా, అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క రైతు భరోసా కింద మొదటి విడతగా 7,500 రూపాయలు రైతన్న ఖాతాలో జమ చేయాలని అయితే విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అంటే ఎన్ని ఎకరాలకు ఇస్తారు, మరి ఎంతమందికి ఇస్తారు, ఏ రైతులకు ఇస్తారు, వ్యవసాయ భూమి ఉన్న వారికి ఇస్తారా, లేకుంటే సాగు చేసే వారికి ఇస్తారా అనేది ఈరోజు అయితే దీనిపై కూడా స్పష్టత అయితే రానుంది. కాబట్టి మనం వేచి చూడాలి ఈరోజు సాయంత్రం వరకు. ఒకవేళ స్పష్టత ఇచ్చిన తర్వాత మీకు అయితే వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ వంతు సాయంగా రైతన్నలు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ ఈ యొక్క వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ విషయాన్ని 2-3 పేపర్లు చదివి అందులో ఉన్న సమాచారాన్ని సేకరించి మీకు ఏదైతే యూజ్ఫుల్ ఉంటుందో యూజ్ఫుల్ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. బెల్ ఐకాన్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.